వాళ్ళ పోలీసులు వాళ్ళ నిఘా విభాగం ఇచ్చిన లెక్కల ప్రకారమే వైసీపీకి వచ్చే స్థానాలు అత్యధికంగా 47, అత్యల్పంగా 40. ఇది బిఫోర్ ఎలక్షన్, ఎన్నికలకి 10 రోజుల ముందు వాళ్ళు ఇచ్చింది. ఈ ఎన్నికల తర్వాత ఈ 10 రోజుల్లో మళ్ళీ చాలా మార్పులు వస్తే మరి అందులో ఎన్ని స్థానాలు కోల్పోతారో మనం చెప్పలేము. ఎందుకంటే నేను అది ఇది నేను నిఘా వర్గాల యొక్క వాళ్ళ అంచనాలు బట్టి నేను చెప్తున్నాను తప్పితే నా సొంత అనాలిసిస్ కాదు. ప్రభుత్వానికి ప్రభుత్వ నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ అది. రైట్. నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు, మీది ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. చెప్పండి సార్. విన్నారు కదా పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తయారైనటువంటి ఫ్రంట్, ఏ పవన్ అయితే మీరు అవమానించడం, మీరు అవహేళన చేయడం, ఈ రోజున ఆ పరాభవం అన్నటువంటిది మిమ్మల్ని దెబ్బ కొట్టబోతోంది అన్నటువంటిది ఒక జ్ఞానోదయం ఏమన్నా అవుతుందా? మా సోదరుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే జగన్ రెడ్డి పేరు పవన్ కాదు, మా పార్టీ పేరు జనసేన కాదని మాట్లాడేది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఏ టీవీ చూసినా, ఎక్కడ ఏ మీడియాలో చూసినా ఇదే మాటలు. జగన్ రెడ్డి నేను నిన్ను అదో పాతారం తొక్కిస్తా, ఇవే మాట్లాడండి. ఎవరిది? పవన్ కళ్యాణ్ గారు. సో మేము మాత్రం ఒక మాట చెప్పగలను ఖచ్చితంగా, పవన్ కళ్యాణ్ గారి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే 2014లో మాకు చేయవలసిన నష్టాన్ని అతను చేశాడు. వాస్తవం అది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఒక నష్టం చేకూరిస్తే రైతు రుణమాఫీ చేస్తారని ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అది ఆ రెండు కలిపి 2014లో మాకు నష్టం జరిగింది. దాన్ని కాదని అన్నాం. కానీ ఏదైతే రైతు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన తర్వాత రైతు రుణమాఫీ కానీ డాక్రా రుణమాఫీ కానీ చేయకపోవడం, ప్రశ్నిస్తాను అని ఎన్నికల్లోకి వచ్చి ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా అధికార పక్షం తెలుగుదేశం పని చేయకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రజలకి వాస్తవం ఏంటనేది 2014 తర్వాత తెలిసిపోయింది. అందుకే 2019లో నన్ను ఒక్కసారి ముఖ్యమంత్రి చేయండి అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 2024లో మా సొంత నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం, మా నియోజకవర్గంలో నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపండి, నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపాలనే స్థాయికి ఆయన మాట్లాడాడంటే నేను ఆ మాట వెనకూడదు. ఆ పార్టీ స్థాయి అంటే మీరు అర్థం చేసుకోగలరు. సో కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ గారు